చాలా ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని ప్రభువుకు నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఏమిటి ఆ విషయం అని మనం బైబిల్ అడిగితే పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉంది. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. 24వ వచనంలో 2వ లైన్ చదువుదాం, అంటే చివరి లైన్ చదువుదాం. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందు. ఏ తరువాత? ప్రతి ఒక్కరి ఆశ ఏమిటంటే మనం పరలోకం వెళ్ళాలి, మహిమలో చేర్చబడాలి. చనిపోయిన ఒక వ్యక్తి మరణిస్తే ఆ మరణించిన సమయంలో అతని గురించి ఒక ఫ్లెక్స్ కానీ ఒక టీవీ ఒక పేపర్లో యాడ్ ఇస్తే మహిమా ప్రవేశం అని పెడతాం మనం. అతడు మహిమకి వెళ్ళాడు అంటే మన విరిగి కానీ మొత్తం మీద మహిమా ప్రవేశం అని పెడతాం మనం. మనసు పెట్టండి ఇటువైపు. బైబిల్ ఏమంటుందంటే మనమందరం మహిమలో చేర్చబడాలి, దేవుని కోరిక. మహిమలో ఉండాలి, దేవుని కోరిక, దేవుని ఆశది, దేవుని తలంపది. బైబిల్ అంటుంది తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుంటావు. ఏ తరువాత? మహిమలో చేర్చబడ్డమని అర్థం ఏమిటంటే పరలోకానికి వెళ్ళడం, లేక మరణించిన మరుక్షణం మనము పరదేశం ఎత్తబడటమే మహిమలో చేర్చబడటం. ఇది ఎలా జరుగుతుంది? ఎప్పుడు మనం పరలోకానికి అర్హులవుతాం, యోగ్యులవుతాం? అందరికీ ఆశ ఉంది, పరలోకం వెళ్ళాలి, పరదేశం వెళ్ళాలి, అక్కడ ప్రభుతో ఉండాలి అని అందరికీ ఆశ ఉంది. పరలోకానికి వెళ్ళే గుంపులో, పరలోకానికి వెళ్ళే ఆ బ్యాచ్ లో మనం ఉన్నామా లేమా అనేది ఇంపార్టెంట్. ఏం చేస్తే మనం పరలోకానికి వెళ్తాం? పరలోకానికి వెళ్ళడానికి అర్హతలు ఏమిటి, యోగ్యతలు ఏమిటి? ఎలా ఉంటే మనం పరలోకానికి వెళ్ళేవారిగా ఉంటాం? ఇంతమంది మనం చేరాం. మనందరికీ ఆశ ఏమిటంటే పరలోకం వెళ్ళాలి. అయితే ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలంటే, ఒక వ్యక్తి పరలోకానికి యోగ్యుడిగా ఎంచబడాలి అంటే ఈ భూమి మీద ఉండగానే, చనిపోయిన తర్వాత కాదు, ఈ భూమి మీద ఉండగానే నువ్వు మరణించక ముందే 3 పనులు తప్పక చేయాలి. అవి చేస్తేనే పరలోకం. ఈ 3 విషయాలు చేస్తేనే పరలోకం. అందుకే అన్నాడు చివరిలో ఆ తరువాత. ఏ తరువాత? పైన 3 విషయాలు చెప్పారు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ప్రభు, ఆ పైన 3 విషయాలు ఉన్నాయి. ఆ 3 విషయాలు నేను చేస్తే, చేయగలిగితే, సంపూర్ణంగా చేసిన వ్యక్తిగా ఉంటే నీవు నన్ను మహిమలో చేర్చుకుంటావు తండ్రి. ప్రతి క్రైస్తవుడు ఈరోజు ఆలోచన చేయవలసిన ఒక ప్రాముఖ్య అంశం, ప్రతి వ్యక్తి తప్పక చేయవలసిన ఆలోచన ఏమిటి అంటే, బైబిల్ మనతో మాట్లాడుతూ ఉంది, నేను పరలోకానికి వెళ్ళే వ్యక్తిగా ఉన్నానా? ఈ క్షణం నేను మరణిస్తే, కన్ను మూస్తే పరలోకానికి యోగ్యుడిగా నేను జీవిస్తున్నానా? మన క్రైస్తవ జీవితం అంతా కూడా వాయిదాలు. తర్వాత చూద్దాం, మళ్ళా సంవత్సరం, మళ్ళీ నెలలో చూద్దాం అంటూ వాయిదాలు వేస్తూ ఉంది క్రైస్తవ జీవితం. నో, ఈరోజు గమనించవలసిన విషయం ఏమిటంటే, నువ్వు పరలోకానికి వెళ్ళే యోగ్యుడిగా ఉండాలి అంటే, పరలోకానికి వెళ్ళే అర్హుడిగానే ఉండాలి అంటే లేఖనం చెబుతుంది 3 పనులు ఈ భూమి మీద ఉండగానే చేయాలి. అంటే నీ కన్ను మూయక ముందే, నువ్వు మరణించక ముందే ఈ 3 పనులు సంపూర్ణంగా నెరవేర్చగలిగితే అప్పుడు పరలోకం. దాన్ని భక్తుడు అన్నాడు ఆ తరువాత. ఏ తరువాత? ఆ 3 కార్యాలు చూసుకుని మన జీవితాన్ని పరీక్ష చేసుకుని నేను ఈ 3 పనులు చేస్తూ ఉన్నానా లేదా? నాలో ఈ అనుభవాలు ఉన్నాయా లేవా? పరలోకానికి యోగ్యత, పరలోకానికి వెళ్ళే దారిలో నేను ఉన్నానా లేదా అనేది మనం పరీక్షించవలసి ఉంది. మనసు పెట్టండి ఇటువైపు. వాక్యం చెబుతూ ఉంది, బైబిల్ చెబుతూ ఉంది, ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళే వ్యక్తిగా ఉండాలి అంటే, పరలోకానికి వెళ్ళాలని అందరికీ ఆశ ఉంది. సేవకులకు, విశ్వాసులకు, సువార్త అందిస్తున్న వారికి. రెండవది, ఎప్పుడో సంవత్సరం ఒకసారి వచ్చే క్రైస్తవులు కూడా, పండగ క్రైస్తవులు కూడా అందరు పరలోకం వెళ్ళాలని ఆశ ఉంది. అయితే పరలోకానికి వెళ్ళాలంటే 3 అర్హతలు, 3 యోగ్యతలు. ఇవి నీకుంటేనే నువ్వు పరలోకం వెళ్తావు. చాలా ప్రాముఖ్యమైన విలువైన సందేశం. నువ్వు పరలోకానికి తీసుకువెళ్ళేది, నువ్వు పరలోకానికి వెళ్ళేవారిగా నన్ను మార్చేది. బైబిల్ అంటుంది ఇప్పుడు అదే 73వ కీర్తనలోకి మళ్ళీ పరిశుద్ధ గ్రంథాన్ని తిప్పితే 3వ వచనము, 24వ వచనము, ఈ 2 వచనాలు చూడగలిగితే అక్కడ భక్తుడైన ఆసాపు రాస్తూ ఉన్నాడు. 3 విషయాలు చెప్పాడు, గమనించాలని కోరుతున్నాను. అప్పుడు ఈ 3 విషయాల తర్వాత అన్నాడు కదా,
తరువాత నీవు నన్ను మహిమలో చేర్చుకుందువు. ఆ తరువాత ఈ 3 నేను చేయగలిగితే ఆ తరువాత నువ్వు చేర్చుకుంటావు తండ్రి. అది విషయం. ఏ 3 విషయాలు? ఇప్పుడు 23వ వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. కీర్తన 73వ కీర్తన 23వ వచనము బైబిల్ అంటుంది, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను. ఏమంటున్నాడు ఆ భక్తుడు? అయినను ఎల్లప్పుడూ నేను నీ యొద్ద ఉన్నాను, నీ యొద్ద ఉన్నాను తండ్రి. అంటే ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళే యోగ్యుడిగా, పరలోకానికి వెళ్ళే అర్హుడిగా ఉండాలి అంటే ఎల్లప్పుడూ ప్రభువుతో ఉండిన వ్యక్తిగా ఉండాలి, ఎల్లప్పుడూ ప్రభువుతో ఉండే వ్యక్తిగా ఉండాలి. యేసు ప్రభు అసలు ఎందుకు మరణించారు? హలో, యేసు ప్రభు ఎందుకు చనిపోయారో చాలా మందికి తెలియదు. చాలా మంది భావన ఏంటంటే అది కూడా కరెక్టే కానీ అది కాదు ఫుల్ఫిల్. చాలా మంది భావన ఏంటంటే నా పాపాల నిమిత్తం ప్రభు శిలువలో మరణించాడు. కానీ అసలు విషయం ఏంటంటే అసలు ఎందుకు నీ కోసమైనా మరణించాడంటే ఒక ప్రధాన కారణం ఉంది, అది ప్రధాన విషయం ఉంది. ఏమిటా ప్రధాన విషయం అంటే బైబిల్ ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంది. బైబిల్ అంటుంది ఒక ప్రధాన ముఖ్యమైన కారణం ఉంది. మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూడగలిగితే, 10వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే అక్కడ చెప్పాడు యేసుక్రీస్తు వారు మరణించడానికి కారణం ఏమిటి అంటే, ఆయన చనిపోవడానికి కారణం ఏమిటి అంటే ఆ మరణం వెనకాల ఉన్న ఆలోచన ఉంటుంది. ఆ మరణం వెనకాల ఉన్న దేవునికున్న ఒక తీవ్రమైన కోరిక ఏమిటి అంటే బైబిల్ అంటుంది, చదవండి 10వ వచనం, మనము మేలుకొని ఉన్నాను, మనము మేలుకొని ఉన్నాను, నిద్రపోవచ్చున్నాను. ఎలా అంట? మేలుకొని ఉన్నాను, నిద్రపోవచ్చున్నాను, తనతో కూడా జీవించు నిమిత్తము, అంటే తనతో ఉండాలని ఆయన మన కొరకు మృతి పొందునని ఎరుగుచున్నాము. ఎందుకంటే యేసే మరణించాడు, ఎందుకు యేసు మన కోసం చనిపోయాడు? బైబిల్ అంటుంది నువ్వు మేలుగా ఉన్నా, నిద్రపోవచ్చున్నా ఆయనతో జీవించాలి అని, ఆయనతో ఉండాలి అని మనసు పెట్టండి. మేలుగా ఉండడం ఏమిటి? నిద్రపోవడం ఏమిటి? నిద్ర అంటే మనం పడుకునే మంచం మీద నిద్ర కాదు. కొత్త నిబంధనలో దేవుడు మరణాన్ని నిద్రతో పోల్చాడు. అంటే అర్థం ఈ భూమి మీద నువ్వు బ్రతికి ఉన్నా, ఈ భూమి మీద నీవు జీవిస్తున్నా ఆయనతో ఉండాలి. రెండవది నిద్రపోవచ్చున్నాను అంటే అర్థం ఏమిటంటే నువ్వు మరణిస్తే నిత్య నరకానికి వెళ్ళడానికి కాదు యేసు నీ కోసం ప్రాణం పెట్టింది. నువ్వు మరణిస్తే నువ్వు ఆయనతో పాటు అంటే పరదేశంలో పరలోకంలో ఆయనతో పాటు ఉండాలని దేవుని కోరిక, దేవుని ఆశ. వింటున్న ప్రియమైన సోదరి సోదరుడా, యేసు నీ కోసం రక్తం కార్చింది, ఆయన నీ కోసం ప్రాణం పెట్టింది, ఆయన నీ కోసం గాయపరచబడింది, ఆయనకు శరీరమంతా కూడా తూట్లు పొడవబడింది. నువ్వు తెలుసా? నీవు ఆయనతో జీవించాలి, ఎల్లప్పుడూ ఆయనతో ఉండాలి, ఈ భూమి మీద ఆయనతో ఉండాలి, చనిపోయిన తర్వాత ఆయనతో ఉండాలి. అది దేవుని కోరిక. అందుకే దేవుడు భక్తుడైన ఆసాపు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ వసుడై ఒక విషయాన్ని రాస్తాడు. ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలి అంటే, పరలోకానికి వెళ్ళి అలా సంపాదించాలంటే, యోగ్యత కలిగి ఉండాలంటే బైబిల్ అంటుంది మొదటి విషయం చెబుతున్నాడు, అయినను నేను ఎల్లప్పుడూ నీ వద్ద ఉన్నాను తండ్రి. లోకంతో గడపట్లేదు ప్రభావ, పాపంతో గడపట్లేదు, లోక ఆశలతో జీవించట్లేదు, ఎంటర్టైన్మెంట్ లోక సంబంధమైన కార్యక్రమం నేను మునిగి ఉండలేదు ప్రభా, ఎల్లప్పుడూ నీతో ఉంటున్నాను. ఒక ప్రశ్న నేను అడగాలి మనసు పెట్టిన ఎదురైపు, ఎంతసేపు మీరు ప్రభుత్వం గడుపుతున్నారు? ఎంతసేపు లోకంతో గడుపుతున్నారు? ఎంతసేపు టీవీతో గడుపుతున్నారు? ఎంతసేపు బైబిల్తో గడుపుతున్నారు? ఎంతసేపు పాపంతో గడుపుతున్నారు? ఎంతసేపు ప్రభుత్వం గడుపుతున్నారు? బైబిల్ అంటుంది ప్రభుత్వం గడపడం, ప్రభుత్వం సహవాసం చేయడం. ఒక వ్యక్తి సహవాసం చేస్తే ఆయనతో ఆయన వలె మారతాడు. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ పౌలు భక్తుడు రాస్తూ కొరింథీ సంఘానికి అంటాడు, తన కుమారుడి సహవాసములకు ఆయన మనను పిలిచి ఉన్నాడు. ఇంటికి పిలుచుకున్నాడు తెలుసా? మనల్ని మన పిలవడానికి ఉన్న కారణం ఏమిటి అంటే బైబిల్ చెబుతుంది, వాక్యం చెబుతుంది, తన కుమారునితో నువ్వు సహవాసం చేయాలి, ఆయన కుమారునితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఆయన కుమారునితో నీవు సహవాసం కలిగి ఉండాలి. ఆశీర్వాదం ఇస్తున్నప్పుడు మన పెద్దలు సేవకులు
ఇలా ఇస్తారు. దాన్ని మనం గమనించాం. ఏమిటి ఆశీర్వాదం అంటే తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, లాస్ట్ లో పరిశుద్ధాత్మ సహవాసం. బైబిల్ ఏమంటుందంటే, వాక్యం చెబుతూ ఉంది, ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళే యోగ్యుడిగా మారడానికి బైబిల్ ఇస్తున్న ఒక లేఖనాలు ఏంటంటే, తండ్రి ఎల్లప్పుడూ నీతో ఉన్నాను. యేసుక్రీస్తు ఆశ కూడా అదే, యేసుక్రీస్తు కోరిక కూడా అదే, యేసుక్రీస్తు యొక్క తీవ్రమైన ఆలోచన కూడా అదే. ఆయనతో నువ్వు సహవాసం చేయాలి. మన పెద్ద లాస్ట్ లో పరిశుద్ధాత్మ సహవాసం మనకు తోడు ఉండదుగాక అని అంటాం. మనం పరిశుద్ధాత్మ సహవాసం అంటే అర్థం ఏమిటి? సహవాసం అంటే ఏమిటి? అసలు కలిసి జీవించుట, కలిసి బ్రతుకుట. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం, ఆ పెళ్లి ప్రమాణం చేస్తాం. ఏంటి? కష్టమైనా, నష్టమైనా, బాధ అయినా, హింసైనా నీతోనే ఉంటాను, ఎల్లప్పుడూ కలిసి బ్రతుకుతాను అంటూ ఈయన గారు ప్రమాణం చేస్తాడు. ఒక భార్యతో గమనించాలి, ఎల్లప్పుడూ ఉండాలా? అప్పుడప్పుడు వస్తే ఎలా ఉంటుంది చెప్పండి? భార్య పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకుని కలిసి జీవించడానిక, లేకపోతే ఈయన గారేమో వాళ్ళ అమ్మగారి ఇంట్లో, ఆవిడ గారేమో వాళ్ళ అమ్మగారి ఇంట్లో, అప్పుడప్పుడు పార్కులో కలిసి హాయ్ బాగున్నావా అంటే ఎలా ఉంటుంది? అందుకే పెళ్లి చేసుకునేది కలిసి బ్రతకడానికి, కలిసి జీవించడానికి, ఒకే ఇంటిలో ఒకరి కొరకు ఒకరు జీవించడానికి. అందుకు పెళ్లి యేసుక్రీస్తు కూడా మనం ప్రదానం చేసుకున్నాడు. ఆయన మనం వివాహం చేసుకోబోతున్నాం. ఆ వివాహానికి ముందుగా దేవుని కోరిక ఏమిటంటే, ఈ భూమి మీద ఉండగానే నువ్వు వారితో సహవాసం చేసేవాడిగా మారాలి. ప్రార్థన ఒక సహవాసం, బైబిల్ ఒక సహవాసం, పరిశుద్ధాత్మతో అన్య భాషలు ఒక సహవాసం, ప్రభుత్వం గడుపుతున్నప్పుడు ఒక సహవాసం. అంటే మోకరించగానే, ప్రార్థనలను మోకరించగానే మన ప్రియుడైన ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన వస్తాడు తన దూతలతో. ఆయనతో సహవాసం చేయడం, ఆయనతో మాట్లాడటం. గమనించండి, ఒక వ్యక్తి ఇష్టపడితే ఆ వ్యక్తితో గడిపే సమయాన్ని మనం కౌంట్ చేయం. మనం ఎన్ని గంటలైనా, ఎన్ని రోజులైనా, ఎన్ని గంటలు గతించబోతున్నాం మనకేమనిపించదు ఆ సాంగత్యంలో. గమనించండి, నిజంగా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి ఎన్ని కబుర్లు చెబుతున్నా అలా ఉండిపోతాడు, ఈ అబ్బాయి ఎన్ని కబుర్లు చెబుతున్నా అమ్మాయి అలా ఉండిపోతుంది. రోజులు గడిచిపోతున్నాం, ఆ గంటలు గడిచిపోతున్నా, టైం తెలియదు వాళ్ళకి. ఎందుకు అంటే ఓ మాట అంటారు కదా, పేకలోతు ప్రేమలో మునిగిపోయారట. ఆ పేకలోతు ప్రేమ 6 నెలలే, తర్వాత పేకలకు సరిపడతారు. పేకలోతు ప్రేమ పోయి పేకలకు శిక్షించేద్దాం గారికి. ఎందుకు అంటే అది లోక ప్రేమ. ఈరోజు యేసుక్రీస్తు మనము ప్రేమలో పడాలి. ఆయన ప్రేమలో క్రైస్తవుడు మునిగి పేరిపోవాలి. అది యేసయ్య కోరుకుంటున్నాడు. యేసయ్య మనల్ని ప్రేమించాడండి. ఆయనే మొదట మనల్ని ప్రేమించను, మన నిమిత్తం లోకానికి వచ్చాడు. ఇప్పుడు మనం ఆయన్ని ప్రేమించవలసిన ఆవశ్యకత ఉంది. ఆయన మనం ప్రేమించాలి. ఆయన మనం ప్రేమించాడుగా, ఇప్పుడు ఆయన మనం ప్రేమించాలి. ప్రవ్వా, పనికిరాని నన్ను, పెంటని నన్ను, యోగ్యతలు నన్ను ప్రేమించావు, ఈ లోకానికి దిగి వచ్చావు, నన్ను ప్రేమించావు, ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమలో మొదటి దశ గడుపుట, మాట్లాడుట, సహవాసించుట. ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలి అంటే భక్తుడిని ఆశ మాట్లాడుతాడు. కీర్తన గ్రంథంలో బైబిల్ అంటుంది, ఆ తరువాత మహిమలో చేర్చుకుంటావు. ఆ తరువాత, ఏ తరువాత? 3 పనులు చేసిన తరువాత, 3 కార్యాలు చేయగలిగితే ఆ తరువాత నువ్వు మహిమలో వెళ్తావు. నువ్వు ఏ ఉంటావు 3 పనులు. నెంబర్ 1, బైబిల్ అంటుంది, నేను ఎల్లప్పుడూ నీతో ఉన్నాను. క్రైస్తవుడు ప్రభుత్వం ఎంతసేపు ఉండాలి? ఎల్లప్పుడూ. ఎల్లప్పుడు ఎలా ఉండగలమండి? ఫోన్ చేయొద్దా? ఉద్యోగానికి వెళ్ళొద్దా? వండుకోవద్దా? పోవద్దా? కడగొద్దా? ఏం చెప్తున్నారని మీరు మీకే ఎప్పుడు పాస్టర్ అడుగుతూ ఉంటారు. దేవుని సంగమా, దయచేసి ఒక నిమిషం అనండి. ఎల్లప్పుడూ ప్రభుత్వం ఎలా సహవాసించగలం? సహవాసము అంటే ఆయనతో కలిసి ఉండుట, కలిసి జీవించుట. అందుకే బైబిల్ 3 విషయాలు చెప్పాడు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయుడి, నెంబర్ 1. ఎల్లప్పుడూ ఆయన్ని స్మరించుకోనండి, ఎల్లప్పుడూ ఆయనను ఆరాధించండి. కొత్తగా పెళ్ళి ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈ గారేమో అమ్మగారింటికి వెళ్ళాడు, ఆవిడ గారేమో వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళింది. ఫోన్లో మాట్లాడుకుంటారు. పెళ్ళయి 1 రోజు అయింది, కానీ వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఫోన్లో భార్య ఫోన్ చేస్తుంది. ఏం చేస్తున్నారండి అంటే, మీ గురించి ఆలోచిస్తున్నాను. ఏం చేస్తున్నారండి? మీ గురించి ఆలోచిస్తున్నాను. నా గురించి ఏం ఆలోచిస్తున్నారండి? అదే అంటే నీ గురించి ఆలోచిస్తున్నాను.
ఏం నా గురించి ఆలోచిస్తున్నారు? ఈ కవిత్వాలు చదివిన నోట్లు అన్నమాట. ఏంటి? నీ బ్యూటిఫుల్ ఫేస్, నీ బ్యూటిఫుల్ ఐస్. ఆ ప్రేమ ఎల్లప్పుడూ జీవితాంతం ఉండాలి. 4 పిల్లల కన్నా 10 మంది పిల్లల కన్నా అదే ప్రేమ నీ భార్య మీద ఉండాలి. అదంతా నాటకం. 6 నెలలే తర్వాత ఫోన్ చేసింది అనుకోండి, విసుకొని ఆత్మ పనిలేదంటే తర్వాత చెప్తాను ఫోన్ బిజీగా ఉంటే అతను ఫోన్ ఏంటి? అప్పుడు మాత్రం గంటకు ఈడే ఫోన్ చేస్తాడు. ఏం చేస్తున్నా బంగారం, ఐ లవ్ యూ బంగారం అంటే. లోక ప్రేమ, క్రీస్తుతో ఉన్న ప్రేమలో క్రీస్తు మన గురించి ఎల్లప్పుడూ ఆలోచిస్తున్నాడు. ఆయన మరి ఆయన గురించి నువ్వు ఆలోచిస్తున్నావు ఎల్లప్పుడు. పరలోకంలో ఆయన ఉన్నాడు, కానీ మొత్తం ఆలోచన అంతా మన మీదే ఉంది ఆయనకి. అందుకే భక్తుడైన పేతురు అంటాడు, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. చింత ఏంటి? పిచ్చాడు, నా మాటను కూడా ఇటు అటు పరిగెడతాడు, నా దగ్గర గడపకుండా ఎక్కడైనా గడుపుతాడు. ఏంటి? అరే నన్ను అడగొచ్చు కదా, ఇస్తాను కదా, మనుషులను అడుగుతాడు. ఏంటి వీడు? దేవుడు మన గురించి చింతిస్తున్నాడు ఆయన. అంటే ఎల్లప్పుడూ ఆయన మనసులో మనం ఉన్నాం, ఎల్లప్పుడూ మన గురించే ఆలోచిస్తున్నాడు ఆయన. మరి మనం ఆయన గురించి ఆలోచిస్తున్నామా? లేదు. ఆయన గురించి మనం తలస్తున్నామా? లేదు. ఈ మధ్యాహ్నం త్వరగా వెళ్ళిపోతున్నాను. బైబిల్ అంటుంది పరలోకానికి వెళ్ళే యోగ్యుడిగా నువ్వు ఉండాలా? చెప్పండి, ఎంతమందికి పరలోకం వెళ్ళాలని ఆశ ఉంది? నేను కూడా రావాలని అన్నవారు ఎత్తాను. సగం ఎత్తారేంటి? బాగా ఎత్తాను. తర్వాత కాదు, ఇంకా ఎత్తారు. గుడ్. వెళ్ళాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా ఎల్లప్పుడూ అది మొదటి యోగ్యత అది. ఆయనతో ఉంటే ఏం జరుగుతుందంటే అదొక పాఠం, ఇప్పుడు కాదది. అందుకే ఏమంటాడు? ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానము కలుగుడు. ఆయనతో సహవాసం చేస్తే ఆయన వలె మారుతావు. ఆయనతో సహవాసం చేస్తే ఆయన గుణాలు నీకు వస్తాయి. భక్తుడైన మోషే 40 దినాలు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆ యొక్క కొండ మీదకి వెళ్ళాడు. 40 రోజులు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మహిమ, ఆయన ప్రకాశం అంతా ఈయనలోకి వచ్చేసింది. ఈయన మారిపోయాడు మొత్తం అంతా కూడా. కిందకి దిగుతున్నప్పుడు ఇశ్రాయేలు అతని ముఖాన్ని చూడలేక విసుకున్నారు. గమనించండి, భక్తుడు బైబిల్ అంటుంది కదా, యేసుతో నువ్వు ఎల్లప్పుడూ సహవాసం చేయాలి. ఏ పని చేస్తున్నా దేవుని ఆరాధించు. ఏ పని చేస్తున్నా దేవుని గణపరుస్తూ, నువ్వు ఏం చేస్తున్నా ఆయన స్మరణలో ఉండాలి. అందుకే భక్తుడైన దావీదు అంటాడు, ఎల్లప్పుడూ నా నోరు నీ నామస్మరణతో నిండి ఉన్నది. నీ స్వరమెత్తి ఎల్లప్పుడూ దేవుని స్తోత్రం చెల్లించాలి, ఎల్లప్పుడూ దేవుని ప్రార్థించాలి, ఎల్లప్పుడూ ఆయన గురించి ఆరాధించాలి, ఎల్లప్పుడూ ఆయన గురించి కీర్తించాలి. ఆ విధంగా నువ్వు ఆయనతో సహవాసించగలవు, ఆయనతో నీవు సహవాసం చేయగలవు. మనలో దేవుని శక్తి ఉత్పత్తి కావాలంటే ఎల్లప్పుడూ సాధ్యం ఉండాలి, ఎల్లప్పుడూ ఫలోత్పత్తి కావాలి. బాగా వింటారా? ఒక పల్లెటూరు అబ్బాయిని ఒక సిటీ అమ్మాయి పెళ్లి చేసుకుంది. ఒక పల్లెటూరు అబ్బాయిని సిటీ అమ్మాయి, బాగా చదువుకున్న ఆవిడ గారు, ఈయన గారు ఎప్పుడు దేవుడు బ్యాచ్. సో ఎల్లప్పుడూ దేవుడు అయ్యి పాపం తల్లిదండ్రులు అక్కడ పెట్టారు ఆయన గారిని చదువు లేకుండా. మొత్తం మీద ఎడ్యుకేషన్ అమ్మాయి దొరికింది, మంచి అమ్మాయిలే, భర్తను బాగా ప్రేమించే అమ్మాయి. అత్తగారింటికి వెళ్తారు కదా, సిటీ వెళ్ళాడు. ఆ రోడ్లు, ఆ బిల్డింగ్ చూసి ఇంకా భార్య అంటున్నాడు, ఏంటి ఈ రోడ్లు ఏంటి, ఆ బిల్డింగ్ ఏంటి, అమ్మో ఏంటి, అబ్బో ఎప్పుడు తెల్లారి కళ్ళు తెరిసినట్టు గేదెలు నాకు. ఎల్లప్పుడు కూడా ఎప్పుడు కూడా ఏసీ కూడా చూడలేదు నాకు. ఇది చేసుకోవడం అదృష్టం అనుకుంటారు. ఐ లవ్ యూ చెప్పుకుంటూ మొత్తం మీద భార్యను పట్టుకుని ఆ సిటీ అంతా భార్యను భర్తను తిప్పుతుంది. ఆ సాయంకాలం ఎగ్జిబిషన్ తీసుకెళ్ళింది. ఇంకా ఆశ్చర్యపోయాడు, ఏంటిది, ఈ రంగురంగు లైట్లు ఏంటి, ఆ గర్వం తిరుగుతుంది ఏంటి, అబ్బా ఎంత బాగుంది, నేను చేసుకోవడం అదృష్టం. నిజంగా నేను చేసుకోకపోతే ఏమయ్యేవాడినో. నా చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులు ఆ గేదెలు, ఆ పేడ, లేకపోతే ఆ పొలం, ఈ పనులే జరిగింది, కానీ ఇలాంటి ఎప్పుడూ చూడలేదు. మురిసిపోతున్నాడు. ఓ భార్యను ముద్దు పెట్టుకున్నాడు, ఐ లవ్ యూ అంటున్నాడు. మొత్తం మీద అన్ని తిప్పింది భార్య, భర్తని అన్ని చూపించింది. ఆ ఎగ్జిబిషన్ లో అంతా అయిపోయింది, కావలసింది కొనిపెట్టింది. బయటకు వచ్చేసిన సమయంలో భర్త అంటున్నాడు భార్యతో, అంటే పల్టూరు సార్ అంటున్నాడు ఆయనతో, అన్ని బాగున్నాయి కానీ నచ్చలేదు నాకు అన్నాడు. ఏంటంటే అది అన్ని బాగున్నాయి, ఆ ఒక్కటి లేకపోయి ఉంటే ఈ ఎగ్జిబిషన్కి ఎంత అందం వచ్చేదో, అది నాకు నచ్చలే. అవునా, ఏం నచ్చలేదు చెప్పండి అంటే, అదే మనం అలాగ మలుపు తిరిగి ఇలా వస్తున్న సమయంలో ఒక చీకటి గదిలో అంటుంది, అది నాకు నచ్చలే. అది లేకపోతే ఎంత బాగుండు. ఒరే పల్లెటూరు మొగుడా,
అది జనరేటర్ రా బాబు. ఆ దట్టట్ట అనకపోతే ఏంటి తిరగదు. ఆ దట్టట్ట నీకు ఇష్టం లేకపోతే దట్టట్ట అనాలది. ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు ఎక్కిన అన్ని తిప్పేది అదే, లైట్లు వెలిగించేది అదే, మోటార్లు ఆన్ చేసేది అదే. ఓకే, కొలంబస్ కానీ లేకపోతే ఈ సమస్త ప్రతిని కూడా అదే తిప్పుతుంది. కరెంట్ ఉత్పత్తి చేస్తుంది. అది ఒక చీకటి గదిలో తన పని తను చేసుకుంటూ అంటుంది. ఎవరు ఏమనుకున్నా కరెంట్ ఉత్పత్తి అవుతుంది. ఆ డడ్డ అంటేనే నేను దిగారు అంటాయి. అది ఆగిపోయిందా అన్ని ఆగిపోతాయి. వినండి, ప్రార్థన ప్రభుత్వం చేసే విజ్ఞాపన ఒక జనరేటర్ ఆన్ చేయుతారు. జనరేటర్ ఆగిందా మీ జీవితంలో అన్ని లైట్లు ఆగిపోతాయి. మీ జీవితంలో అన్ని సమస్యలకు మూలం ప్రార్థన. లేని ప్రార్థన చేయలేని వాడు ఏమీ సాధించలేడు. చాలా మంది ఎందుకు ఇలా జరుగుతుంది? ఏం చేసినా ఫలించట్లేదండి, ఎక్కడికి వెళ్ళినా ఏ పని అవ్వట్లేదండి. మీ జనరేటర్ ఆగిపోయింది. ముందు ఆన్ చేయి, అన్ని స్టార్ట్ అవుతాయి, అన్ని మొదలవుతాయి. ప్రతి స్త్రీ పురుషులు ఆలోచించాలి. ప్రార్థనా జీవితం తగ్గిందా? ఉదయాన్నే కుటుంబ ప్రార్థన చేస్తున్నారా? భార్య భర్తలు, భార్య బిడ్డలు, పిల్లలు కలిసి ఉదయం లేవగానే దేవుణ్ణి గంటైనా ఆరాధిస్తున్నారు కుటుంబంతో కలిసి. సాయంకాలం పడుకునే ముందు ఒక గంటైనా దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? ఫ్యామిలీ ప్రేయర్, కుటుంబ ప్రార్థన. మాకు అవ్వదండి, ఆయన గారు 10 కొట్టాడు, పిల్లలు 7 పడుకుంటారు, నేనేమో ఆయన కోసం చూస్తూ ఉంటాను, ఆయన వస్తాడు, ఆయన భోజనం పెట్టాలి, అలసిపోయి ఉంటాను, అలా పడుకుంటాను. సాగిపోతున్న క్రైస్తవ్యం. ఇలా ఉంటే నీ జీవితంలో ఏ లైట్లు వెలగో, ఏ మోటార్లు తిరగో, ఏ పని జరగదు. ప్రార్థనకు ప్రాముఖ్య స్థానం ఇవ్వాలి. కుటుంబ ప్రార్థన, భర్త, భార్య, పిల్లలు ఉదయం లేసి 5 గంటలకు స్నానం చేసి మొహం కడుక్కొని వర్షపై ప్రభు దగ్గర కూర్చుని ఒక గంట సేపు పాటలు ఆరాధన చేసి ఒక అధ్యాయం బైబిల్ చదివి మీ జీవితంలో ఏ సమస్యలు ఉన్నాయో ఒక పేపర్ మీద రాసుకుని దాని మీద చేతులుంచి భార్య, భర్త, పిల్లలందరూ కలిసి ప్రార్థన చేయండి. ఒక నెలలో మీ సమస్యలు ఉపాపంచలవుతాయి. వీళ్ళు చేయాలి కానీ మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి, మాకు చాలా సమస్యలు ఉన్నాయండి, అయ్యగారు మా కోసం. ఏ అయ్యగారు కనబడినా మా కోసం. వీళ్ళు మాత్రం చేయరు, ముందు వీళ్ళు చేయాలి, మేము కాదు. మీరు చేసుకోవాలి ప్రార్థన. మీరే ప్రభుత్వం సహవాసించాలి, మేము కాదు. మేము చేస్తున్నాం, మేము చేసేది మీకు అంతగా ఫలించదు. అలా కాదు, మీ మెయిన్ విషయం మీకు మీరు చేసుకోవాలి. ముందు మీ జనరేటర్ ఆన్ అవ్వాలి, ముందు మీ లైట్లు వెనగాలి. సంగమా, అందుకే భక్తుడైన ఆసాపు కీలక విషయాన్ని చెబుతున్నాడు. ప్రభువా, తరువాత నీవు నన్ను మహిమలో చేర్చుకున్నావు. తరువాత ఏ తరువాత? పైన 3 విషయాలు చేసిన తరువాత, పైన 3 విషయాలు జరిగించిన తరువాత. ఇంకా 3 విషయాలు. ఒకటి, నేను ఎల్లప్పుడూ నీతో ఉన్నాను. క్రైస్తవుడు ఎల్లప్పుడూ ఎవరితో ఉండాలి? యేసయ్య. ఎల్లప్పుడూ మనం ఎవరి గురించి పాడాలి? యేసయ్య. ఎవరి గురించి ఆలోచించాలి? యేసయ్య. ఎవరితో మాట్లాడుతూ ఉండాలి? యేసయ్య. ఎవరితో ప్రార్థిస్తుండాలి? యేసయ్య. నువ్వు పని చేసుకుంటూ మాట్లాడుతుండవచ్చు, నువ్వు కూలి పని చేసుకున్నా, మట్టి పని చేసుకున్నా, ఏ పని చేసుకున్నా ఆయన గురించి ఆలోచిస్తూ, పాటలు పాడుతూ, ప్రభుని సేవిస్తూ, ప్రభుని ఆరాధిస్తూ ఆయనతో కాంట్రాక్ట్ కలిగి ఉండొచ్చు. ఇదే ప్రభుత్వం నువ్వు చేయవలసిన సహవాసం. అలా నువ్వు చేయగలిగితే, ప్రార్థనకు ప్రాముఖ్య స్థానం ఇవ్వగలిగితే, నువ్వేం చేస్తున్నా ఆయన్ని గుర్తుండాలి. బైక్ మీద వెళ్తున్నా యేసు గురించి నీకు పాటలు పాడు, ప్రభుని ఆరాధించు, ప్రభు స్తుతించు. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు వెళ్తున్న పని నాకు సఫలం చేయండి ప్రభు, నాతో మీరు రండి ప్రభా, తండ్రి అధికారులతో మీరు మాట్లాడండి ప్రభా, నేను మాట్లాడబోతున్నా నాకు జ్ఞానం దయచేయి తండ్రి, ప్రభు నాతో ఉండండి ప్రభా. ఇలా వెళ్తుండగానే నువ్వు ఆయనతో మాట్లాడుతూ ఉన్నావు, ఆయనతో సహవాసిస్తున్నావు, ఆయనతో కాంట్రాక్ట్ కలిగి ఉన్నావు. నీకు ముందుగా దేవుడు తన దూతను పంపి నీ పనిని ఆయన సఫలం చేస్తాడు. మొదటి విషయం, యేసుతో ఎల్లప్పుడూ ఉండాలి. అందరూ చెప్పండి కొంచెం గట్టిగా, యేసుతో ఎల్లప్పుడూ ఉండాలి. ఇది మొదటి విషయం. రెండవది, బైబిల్ ఉంటుంది కదా, 73వ కీర్తన 23వ వచనంలో 2వ లైన్ మనం చూడగలిగితే, అయినను నేను ఎల్లప్పుడూ నీ వద్ద ఉన్నాను అన్న తర్వాత, అంటే ఒక వ్యక్తి యేసుతో ఎల్లప్పుడూ ఉంటే జరిగే విషయం ఏమిటంటే, నీవు నా కుడి చేయి పట్టుకుని ఉన్నావు. వావ్! ఎవరట చెప్పాలి? నీవు నా కుడి చేయి పట్టుకుని ఉన్నావు అలా చెప్పాలి. నీవు నా కుడి చేయి. ఆయన ఎప్పుడు పట్టుకుంటాడు? నీవు ఆయనతో ఎల్లప్పుడూ ఉంటే, నాతో ఎల్లప్పుడూ ఈయన కాంటాక్ట్ కలిగి ఉంటే. ఈయన కష్టం వచ్చింది, గట్టిగా అరిచాడు కేక, పేతురులాగా. సముద్రం నడుస్తున్నప్పుడు అతనికి సముద్రం గుర్తొచ్చింది, అలలు గుర్తొచ్చాయి, తుఫాను గుర్తొచ్చింది. మునిగిపోతున్న సమయంలో
ప్రభువానికి అక్కడ వేశాడు. దగ్గరే ప్రభు ఉన్నాడు గనక వెంటనే వచ్చి చేయి పట్టుకుని పైకి లేపాడు. ఆయనకి మనకు సంబంధమే కట్ అయిపోయింది అనుకోండి. ఆయన ఎక్కడో ఉన్నాడు, మనం ఎక్కడ ఉన్నాం. దేవా అంటే మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా బ్రదర్ ఎం డానియల్, లక్ష్మీ భవన్, సంత మార్కెట్, నిడదవోలు. మా పిన్ కోడ్ 534301, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 9666454587. మరొక ఫోన్ నంబర్ 7997777221.